విరమణ సమయంలో ఉద్యోగి పొందే పెన్షన్ మొత్తం మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ ఖాతాకు సంబంధించిన కంట్రిబ్యూషన్ నెలకు 15,000 బేసిక్ శాలరీకి చేయడం ద్వారా లెక్కిస్తున్నారు. కాబట్టి ఈపీఎస్ ఖాతాకు గరిష్టంగా లేదా అత్యంత ఎక్కువగా నెలకు 1,250 రూపాయలకు పరిమితం చేయడం జరిగింది. ప్రభుత్వం వేతన పరిమితిని 21,000కు పెంచితే నెలవారీ ఈపీఎస్ కంట్రిబ్యూషన్ 1,749 రూపాయలు అవుతుంది. అంటే 21,000లో 8.33 అని మల్లికా నురాని అనే ఎక్స్పర్ట్ చెప్పారు. ఉద్యోగుల భవిష్య నిధి ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం ఒక ఉద్యోగి అలాగే యజమాని ఇద్దరూ ఈపీఎఫ్ ఖాతాకు బేసిక్ శాలరీ, డియర్నెస్ అలవెన్స్, రిటైనింగ్ అలవెన్స్లలో 12% చొప్పున విరాళాలు ఇస్తారు. ఉద్యోగి మొత్తం కంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయబడుతుంది. మరోవైపు యజమాని యొక్క 12% కంట్రిబ్యూషన్లో 8.33% ఉద్యోగుల పెన్షన్ పథకంలో, మిగిలిన 3.67% ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయబడుతుంది. ఈపీఎఫ్ పథకం కింద వేతన పరిమితిని పెంచడం వలన పదవీ విరమణ సమయంలో అధిక పెన్షన్ మొత్తం కూడా వస్తుంది. ఉద్యోగుల పెన్షన్ సవరణ పథకం 2014 ప్రకారం ఈపీఎస్ పెన్షన్ను లెక్కించడానికి సూత్రం ఈ కింది విధంగా ఉంది. పెన్షనబుల్ సర్వీస్ సంవత్సరాల సంఖ్య ఇంటూ 60 నెలల సగటు నెలవారీ జీతం బై 70 నెలలు. వేతన పరిమితిని 21,000కు పెంచినట్లయితే అందుతున్న పెన్షన్ మొత్తం పెరుగుతుంది. ఈ రంగంలో నిపుణులైన న్యాయవాదులు దీనిని ఒక ఉదాహరణతో వివరించారు. ఒక ఉద్యోగి పెన్షనబుల్ సర్వీస్ వ్యవధి 32 సంవత్సరాలు అనుకుందాం. పదవీ విరమణకు ముందు 60 నెలల సగటు వేతనం ద్వారా నెలవారీ జీతం లెక్కించబడుతుంది. అయితే 60 నెలల్లో ఉద్యోగి బేసిక్ శాలరీ నెలకు 15,000 కంటే ఎక్కువగా ఉంటే
పెన్షన్ కోసం లెక్కించడానికి 15,000 ఒక నెల జీతంగా పరిగణించబడుతుంది. ఇంకా ఒక ఉద్యోగి 20 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేసినట్లయితే సర్వీస్ కాలానికి 2 సంవత్సరాలు బోనస్గా యాడ్ అవుతాయి. అయితే వేతన పరిమితిని పెంచినట్లయితే లెక్కింపు నిమిత్తం సగటు నెలవారీ జీతం 21,000 రూపాయలు అవుతుంది. అటువంటి సందర్భంలో ఒక ఉద్యోగి పొందేందుకు అర్హులైన నెలవారీ పెన్షన్ 10,200 రూపాయలు, అంటే 34 × 21,000/70. కాబట్టి వేతన పరిమితిలో 6,000 పెరుగుదల వల్ల నెలవారీ పింఛన్ సుమారుగా 2,900 పెరుగుతుంది. ఈపీఎఫ్ చట్టాల ప్రకారం ఒక ఉద్యోగి నెలవారీ బేసిక్ శాలరీ 15,000 రూపాయలు దాటితే వారు ఈపీఎఫ్ పథకంలో భాగమైనప్పటికీ ఈపీఎస్లో చేరలేరు. అయితే వేతన పరిమితిని 21,000 రూపాయలకు పెంచినట్లయితే 15,000 రూపాయల కంటే ఎక్కువ బేసిక్ శాలరీతో ఈపీఎఫ్ పథకంలో చేరిన ఉద్యోగులు ఈపీఎస్లో చేరేందుకు అర్హులు. 15,000 కంటే ఎక్కువ కానీ 21,000 రూపాయల కంటే తక్కువ ఉన్న వ్యక్తి కానీ తప్పనిసరిగా ఈపీఎస్ సభ్యుడు అవుతారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఈ ఉద్యోగులు పదవీ విరమణ వయస్సులో పెన్షన్కు అర్హులవుతారు. అయితే ఉద్యోగులు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈపీఎఫ్ ఖాతాకు యజమాని కంట్రిబ్యూషన్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉద్యోగులు యజమాని కంట్రిబ్యూషన్స్ రెండూ ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తున్నాయి. ఇది అధిక ఈపీఎఫ్ కార్పస్కు దారితీస్తుంది. అయితే 21,000 రూపాయలకు వేతన పరిమితి విధిస్తే దాని ప్రకారం ఈ ఉద్యోగులు ఈపీఎస్ పథకంలో సభ్యులుగా మారిన తర్వాత యజమాని ఇచ్చే 12% కంట్రిబ్యూషన్లో 8.33% ఈపీఎస్ ఖాతాలోకి వెళ్తుంది. ఇది ఉద్యోగులకు తక్కువ ఈపీఎస్ కార్పస్కు దారితీయవచ్చు. నెలకు 1,250 నుండి ఈపీఎస్ కంట్రిబ్యూషన్ను 1,749కి పెంచడం వల్ల ప్రస్తుత ఉద్యోగులకు ఈపీఎఫ్ కార్పస్ తగ్గవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఒక యజమాని గరిష్టంగా 1,250 రూపాయలు ఈపీఎస్ ఖాతాలో జమ చేయవచ్చు. ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఈపీఎఫ్ ఖాతాలో అది జమ అవుతుంది. ఈపీఎస్లో డిపాజిట్ను పెంచినట్లయితే ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ డిపాజిట్